అత్తా కోడళ్ళంటే సాధారణంగా టీవీ సీరియల్స్లో చూపించే గొడవలు డ్రామాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అత్తా కోడళ్ళ కథ మాత్రం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నమ్కీన్ క్వీన్స్ అనే మాట విన్నారో లేదో కానీ ముంబై నుంచి న్యూయార్క్ వరకు పాకిన అత్తా కోడళ్ళ బిజినెస్ స్టోరీ ఇది. ముంబైలోని ఓ చిన్న వంటగదిలో ఉదయాన్నే అట్ల తద్ది సందడి మొదలైంది. సుశీలమ్మ గారు ఎంతో ఓపికగా బేసన్ లడ్డూలు చుడుతున్నారు. ఆమె చేతులు ఆ పిండిని ఉండలుగా మలుస్తుంటే ఆ నెయ్యి సువాసన వీధి చివరి వరకు వెళ్ళేది. ఆమె వంటలో ఏదో మంత్రం ఉందని అందరూ అనుకుంటుంటారు. కానీ అది మంత్రం కాదు, అది ఒక తల్లి చూపే ప్రేమ. అదే సమయంలో వేల మైళ్ళ దూరంలో ఉన్న న్యూయార్క్ నగరంలో ఐశ్వర్య నిద్రలేచింది. కిటికీ బయట మంచు కురుస్తోంది. కానీ ఆమె మనసు మాత్రం ముంబైలోనే తన అత్తగారి వంటగది చుట్టూ తిరుగుతోంది. సరిగ్గా అప్పుడే కొరియర్ వచ్చింది. ముంబై నుండి సుశీలమ్మ పంపిన పార్సల్ అది. ఆ డబ్బా తెరవగానే వచ్చిన ఆ కరకరలాడే చక్రాల వాసన ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ఆ ఒక్క రుచి ఆమెను క్షణాల్లో తన పుట్టింటికి, అత్తగారింటికి తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఐశ్వర్య తన ఆఫీస్ స్నేహితులకు ఆ పిండి వంటలను రుచి చూపించింది. ఐశ్వర్య, ఇంత అద్భుతమైన రుచి మేము ఎక్కడా చూడలేదు. ఇది కేవలం స్నాక్స్లా లేవు, ఇందులో ఏదో తెలియని స్వచ్ఛత ఉంది అని వారు ఆశ్చర్యపోయారు. అప్పుడే ఐశ్వర్య మదిలో ఒక మెరుపు మెరిసింది. వెంటనే ముంబైలో ఉన్న అత్తయ్యకు వీడియో కాల్ చేసింది. అత్తయ్య, మీ చేతి రుచికి న్యూయార్క్ ఫిదా అయిపోయింది. మనం ఈ రుచులను ఇక్కడి వాళ్ళందరికీ ఎందుకు పంచకూడదు అని అడిగింది. సుశీలమ్మ మొదట నవ్వి ఊరుకున్నారు. కానీ ఐశ్వర్యలోని పట్టుదల చూసి సరేనమ్మా, నా వంతు సాయం నేను చేస్తాను అని మాట ఇచ్చారు. అలా మొదలైంది నమ్కీన్ క్వీన్స్ ప్రయాణం. ముంబైలో కూర్చొని సుశీలమ్మ ఏ దినుసులు వాడాలి, ఏ పాకం ఎంతసేపు పట్టాలి అని వీడియో కాల్స్లో చెబుతుంటే న్యూయార్క్లో ఐశ్వర్య పక్కాగా వాటిని తయారు చేసేది. అత్తయ్య అనుభవం, కోడలి ఆధునిక ఆలోచనలు తోడయ్యాయి. ఒక గదిలో మొదలైన వీరి ప్రయత్నం చూస్తుండగానే న్యూయార్క్ వీధుల్లో పాకిపోయింది. అక్కడి భారతీయులకు అది కేవలం తిండి కాదు, తమ దేశపు జ్ఞాపకం. నేడు నమ్కీన్ క్వీన్స్ అంటే కేవలం ఒక చిరుతిళ్ళ బ్రాండ్ మాత్రమే కాదు, అది వేలాది మంది భారతీయులకు తమ సొంత ఇంటి అనుభూతిని ఇచ్చే ఒక వారధి. 2024 నుంచి 2025 నాటికి వీరి వ్యాపారం లక్షల డాలర్ల టర్నోవర్కు చేరుకుంది. అత్తాకోడళ్ళు అంటే గొడవలు అనే అభిప్రాయానికి భిన్నంగా ఒకరిపై ఒకరు గౌరవంతో, ఒకరి నైపుణ్యాన్ని మరొకరు గుర్తిస్తూ వీరు సాగిస్తున్న ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తోంది.